2014లో పవన్ కళ్యాణ్ గారు ఒక్కడితో ప్రారంభమైన జనసేన ఇప్పుడు కొన్ని కోట్ల మందికి వెళ్ళిందంటే ఓన్లీ సంకల్పం. ఆ సంకల్పం ఎందుకంటే ఇప్పుడు ఆ సాయి గారు చూపించారే, అందుకు జనసేన. ఇక్కడ చాలా పార్టీలు ఉన్నాయి కదా, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. కానీ ఇక్కడికి వస్తేనే న్యాయం జరుగుతుందని వచ్చిన మా సోదరులు సోదరి మళ్ళీ ఇక్కడ ఉన్నారు కదా, దట్ ఈస్ జనసేన, పవర్ ఆఫ్ జనసేన. సో అలాగే చాలా మంది మహిళలు ఇలా జనసేన దగ్గరికి వచ్చి మన జనసేన నాయకులు కావడం అంటే అది రాష్ట్ర ప్రభుత్వాలకు రీచ్ అయినట్టే. డెఫినెట్ గా దాని పని అయ్యేంత వరకు మా జనసేన నాయకులు వెంట పడుతూనే ఉంటారు. అలా పడుతున్న మా జనసేన నాయకులు సాయి గారికి మనస్ఫూర్తి అభినందనలు. ఎందుకంటే చేవెళ్ళలో ఈ ప్రాబ్లం, అరే డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి 2014 నుంచి తెలంగాణ తెచ్చామని ఒకడు అంటాడు, ఇచ్చామని ఒకడు అంటాడు, కానీ అక్కడే ఏమొచ్చిందమ్మా మీకు? ఏం రాలేగా. మరి ఎందుకు జనసేన? ఇక్కడ అందుకు కావాలి, అందుకు వస్తుంది జనసేన. ఎలాంటి ప్రాబ్లం అయినా సరే ఇక్కడ మేము మన గవర్నమెంట్ లేకపోవచ్చు, కానీ జనసేన ఆఫీస్కి వెళ్తే ప్రాబ్లమ్స్, జనసేన ఆఫీస్కి వెళ్ళి మన ప్రాబ్లం చెప్తుంటే ఎంతో కొంత తీర్థాన్ని వాళ్ళు చాలా మంది తెలంగాణ వ్యాప్తంగా వస్తున్నారు. అది పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి ఉన్న నిజాయితీ, జనసేన అధినేతకు ఉన్న నిజాయితీ. సో నేను ఈ సమావేశం ఎలా అయినా సరే ఇక్కడ చేవెళ్ళలో నేను గమనించింది ఏంటంటే, నేను లాస్ట్ టైం చేవెళ్ళకి వచ్చిన ఎప్పుడు తెలుసా, ఇక్కడ ఒక టిప్పర్ లారీ బస్సు మీద పడి ఆల్మోస్ట్ 40 మంది చనిపోయారు. నేను అప్పుడు వచ్చాను ఇక్కడ చేవెళ్ళ, బస్సు ఉన్నప్పుడు అనిపించింది, అరే ఇది ఒక వికారాబాద్ వెళ్ళే రోడ్డు, వీకెండ్ వస్తే మేము ఇప్పుడు ట్రాఫిక్ జామ్లో వచ్చాం. ఇలాంటి ప్లేస్లో చాలా మంది ఐటీ ఎంప్లాయీస్, చాలా మంది వికారాబాద్ వెళ్ళే అంటే పర్యాటక కేంద్రానికి వెళ్ళేవాళ్ళు ఎంత రద్దీగా ఉంటే రోడ్లు ఎంత అధ్వానంగా ఉంటాయి. ప్రభుత్వాలు మారాయి కానీ రోడ్లు మాత్రం అలాగే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఎవరు డెవలప్ అవ్వకూడదు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఒక రాచరిక వ్యవస్థ నడుస్తుంది, అది అందరికీ తెలుసు. నిజం చెప్పండి, కాదా? చేవెళ్ళ పార్లమెంట్ రాచరిక వ్యవస్థ కాదా? ఎవరు ఎమ్మెల్యే లేరండి? సామాన్య వ్యక్తులు ఎమ్మెల్యే అవుతున్నారు ఇక్కడ, అయ్యారా? ఎవరు? తరతరాలుగా పాలిస్తున్న వాళ్ళే ఎమ్మెల్యేలు, ఎంపీల. మీలాంటోడు రాజకీయ నాయకులు కాకూడదా? మీలాంటోడు ఎదగకూడదా? మీలాంటి వాళ్ళు శాసనసభలో కూర్చోకూడదా? పార్లమెంట్లో కూర్చోకూడదా? అది ఒక జనసేన పార్టీ వాళ్ళే అవుతుంది, గుర్తుపెట్టుకోండి బ్రదర్స్. ఎందుకంటే ఇక్కడ మేము వాళ్ళ కొడుకులం, వీళ్ళ కొడుకులం, మేము మా తాతలు ఇదని చెప్పుకునే వాళ్ళే చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ ఒకరు మీలాంటోడు రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేసి వినైన తర్వాత చాలా మంది ఇలాంటి వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఇలాంటి అంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశం అది, మీలాంటి వాళ్ళని నాయకులను చేసి ఒక మార్పు కోసం, మీలాంటి విద్యావంతులను, ఉద్యోగులను, మీలాంటి వాళ్ళు వచ్చిన తర్వాత ఒక మార్పు అనేది వస్తుందని గట్టిగా నమ్మిన వ్యక్తి. మీరందరూ డబ్బులకి దీని బిర్యానీకి వచ్చారా? 2014 ఉన్న వాళ్ళు, 14 నుంచి ఉన్న వాళ్ళు బిర్యానీ ప్యాకెట్ల గురించి ఉన్నారు అక్కడ. అది సంకల్పం, అది మార్పు కోసం పవన్ కళ్యాణ్ గారు వెంట నడిచిన దమ్ము, నిజాయితీ. ఆ 5 చూస్తుంది అనిపించింది, ఇది రాష్ట్రం అంతా కావాలి. అంతేకాదు అండ్ రాబోయే రోజుల్లో ఇక్కడ ప్రజీత్ గౌడ్, నేను చాలా నాకంటే ముందే జాయిన్ అయ్యాడు ప్రజీత్ మా తమ్ముడు, అయినా మళ్ళీ పరిచయం చేసుకోవాల్సి వచ్చింది. చాలా హానెస్ట్, నిజాయితీ, ధైర్యం. నాకు చేయలేదని తెలియదు, అరే ఇతను చాలా బాగా మాట్లాడుతున్నాడు, ఇతను చాలా ధైర్యంగా ఉంది, చాలా క్లారిటీగా ఉన్నారు, నిజాయితీగా ఉన్నారు ఏంటని అడిగాను. ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇంత ధైర్యంగా మన సమస్యల మీద ఫైట్ చేస్తున్నారు? తర్వాత తెలిసింది వాళ్ళ చేవెళ్ళ వాళ్ళ తాతగారు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు, ఒక మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది. అంటే నిజాయితీ కోసం చాలా వదులుకున్న వ్యక్తి వాళ్ళ తాతగారు. తర్వాత తెలిసింది మీ తాతగారి గుణాలను కూడా వదులుకుని చేవెళ్ళ పార్లమెంట్కి
మీ వంతు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే తనుజారెడ్డి గారు ఈ మధ్య కాలంలో వచ్చారు. తను మా తమ్ముడు తనేష్ చెప్పినట్టు ప్రతిరోజు ఒక విషయం పెడుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఒకసారి ఆలోచించండి, వాళ్ళ గురించి మనం ఫైట్ చేద్దామా, ఇక్కడ ఆ ఇష్యూ ఉంది, ఈ ఇష్యూ ఉందని. అది నిజంగా సంతోషం వేసింది. ఇలా అంటే పార్టీలో జాయిన్ అయ్యడం అనేది ఇక్కడ పదవుల కోసం కదమ్మా, మీలాంటి వాళ్ళకి న్యాయం చేయడానికే వచ్చారు వీళ్ళందరినీ మీరు ఆశీర్వదించండి. మీరు ఏంటంటే ఉంటారు డెఫినెట్గా రాబోయే రోజుల్లో వీళ్ళు చేవెళ్ళ పార్లమెంట్లో చట్టసభలో కూర్చోాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము ఎప్పుడు పిలిచిన వస్తాం వీళ్ళ కోసం. నాకు ఇంకొక విషయం చెప్తాను. నమస్తే. నాకు ఆశ్చర్యం ఏం తెలుసా, మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆమె ఏజ్ చాలా పెద్దది, ప్రభావతి గారు. ప్లీజ్ కమ్. ఆమె వయసు ఎంత తెలుసామా? నాకు తెలిసి నా ఏజ్ కొడుకున్నాను శ్రీనివాస్ వసంతాలు, అంతేగా? నాకు ఈ అమ్మని చూసి అనిపిస్తుంది, అని ఏ సభ జరిగినా ఈ ఏజ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. పిల్లలు సెటిల్ అవ్వాలి, పిల్లలు చూసుకోవాలి, వాళ్ళని చూసుకోవాలి. ఏ సభ జరిగినా తను ఫస్ట్ వస్తుంది, ప్రభావతి అమ్మ మీరు మా లాంటి వాళ్ళకి స్ఫూర్తిదాయక. లేజీగా సోమరిపోతున్నా అనుకుంటే మాకే అది వెళ్ళాలా వద్దా అనుకుంటే అదే ఆమె వస్తుంది మేము రాలేమా అని అనిపిస్తుంది. నిజంగా మీరు జనసేన నాయకత్వానికి, జనసేన సిద్ధాంతాలకు కట్టుబడి ఇన్ని సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తూ మీ వంతు కృషి చేస్తున్నారంటే ఎవరైనా దిగి రావాల్సిందే. మీకు మరొకసారి జనసేన నాయకుల తరఫున అండ్ జనసేన వీర మహిళల తరఫున, కార్యకర్తల తరఫున మరొకసారి అభినందనలే కాదు. నేను జనసేనలో జాయిన్ అవ్వడం అనేది మా ఇంట్లో అంతా కూడా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పొలిటీషియన్స్. కానీ నాకు ఏ రోజు ఈ పాలిటిక్స్ నచ్చే కాదు. పవన్ కళ్యాణ్ గారిని చూసిన తర్వాత ఆయన ఆశలన్నీ నచ్చి నేను బయటకు వచ్చిందే కాకుండా ఏదో రకంగా నేను సేవ చేయాలనుకునే టైంలో రామ్ తల్లూరి గారు నన్ను పార్టీ అకౌంట్లో పెట్టారు. కానీ ఇంకా నాకు పని సరిపోలేదు, ఏదో చేయాలి, నేనేదో చేయాలనుకొని మొత్తం అంతా వెస్ట్ గోదావరి అంతటికి 220 గ్రామాల్లో నేను మీటింగ్లు అరేంజ్ చేస్తాను. అది సరిపోక ఇంకా నాకు టైం సరిపోలేదు. నన్ను ఒక రాక్షసులా చూసేవాడు, ఇప్పుడు వస్తుందని. అయినా కూడా ఎప్పుడు కూడా ఏ భయం పడలేదు. జెండా కారు కట్టుకొని ప్రతి నిమిషం కూడా ప్రతి గ్రామంలో తిరిగాను. నా వల్ల నేను కృషి చేస్తాను. ఎందుకంటే నాకేదో పదవి కావాలనుకోలేదు, నేను ఎక్కడైనా నిలబడాలని కోరుకోలేదు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి వస్తే ఇలాంటి వాళ్ళకి లక్షల మందికి పనిచేస్తాడనే ఉద్దేశంతో నేను అన్ని సపోర్ట్గా ఉంటున్నాను. దేవుని దగ్గర నా పిల్లలు ఎక్కడ స్థాయిలో వాళ్ళు నిలబడ్డారు కాబట్టి నాకు ఆ బాధ్యత లేవు. ఉన్న సర్వీస్ అంతా పవన్ కళ్యాణ్ గారు చేయాలనే ఉద్దేశంతోనే నేను చేస్తున్నాను. రామ్ కళ్యాణ్ గారు ముందు నుంచి, నేను రాకముందు నుంచి ఆయన ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఈ రోజు ఆయన ఇంత గౌరవాన్ని అందుకున్నారంటే అది ఎప్పటి నుంచి అందుకోవాల్సిన బాధ్యత అది. ఈ రోజుకి వచ్చినందుకు చాలా ఆనందంగా పడుతున్నాను. చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడి నుంచి మన చేవెళ్ళ నుంచి స్టార్ట్ అవ్వడం అనేది మాత్రం చాలా ఆనందంగా ఉంది. అందరికీ కూడా వచ్చిన నాయకులందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. మనందరికీ కూడా కష్టపడదాం. థ్యాంక్ యూ. జనసేన పుట్టిందే ప్రాబ్లమ్స్ని చూసి కరిగిపోయి పెట్టిన పార్టీ జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు 2 రాష్ట్రాలు, ఆ ఉమ్మడి రాష్ట్రంలో తిరిగి తను ఏ ప్రాబ్లంకైనా తొందరగా చెల్లించిపోతారు. అరే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలా ప్రజల కోసం పుట్టిన పార్టీ జనసేన పార్టీ. ఎన్నో ఇప్పుడు రూలింగ్లో చాలా పార్టీ ఉన్నాయి, కానీ ప్రాబ్లమ్స్ మాత్రం ఎక్కడికి వెళ్తాయి? జనసేన పార్టీ దగ్గరికి వెళ్ళి వెళ్తాయి. ఎందుకంటే ఇది తీర్చే మగవాడు ఒకడే కాబట్టి అని వాళ్ళకి తెలుసు. సో జనసేన పార్టీ నాయకుల దగ్గరికి వస్తాయి, జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్తాయి. కాబట్టి జనసేన ఎంత బలంగా ఉందో చెప్పుకోవడానికి ఇది ఒకటే నిదర్శనం. మీరు కూడా మీ లోకల్స్ ప్రాబ్లం మీద, మీకు ఇచ్చిన గ్యారంటీల మీద, అడ్డంగా మాట్లాడే నాయకుల మీద తిరగబడ్డం తప్పులేదు. మీ వెనక ఇప్పటి వరకు వేరు, ఇక్కడ నుంచి వేరు, తెలంగాణలో గట్టిగా తిరగబడండి, గట్టిగా ప్రశ్నించండి. పాలసీల మీద, పర్సనల్గా కాదు, పాలసీల మీద ప్రశ్నించండి. మీ వెన్నుదన్నుగా రాష్ట్ర నాయకత్వం అందరూ ఉంటారు.
రోజు రోజుకి మన బలం పెరుగుతుంది. మన బలం ఉన్నా లేకపోయినా మన గర్జన అలాగే ఉంటుంది. మీరు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా చేవెళ్ళ పార్లమెంట్కి మీకు ఇద్దరు ఉన్నారు, అజిత్ గౌడ్ అండ్ లలితారెడ్డి గారు, వాళ్ళని సంప్రదించండి. ఇంకేమైనా వాళ్ళ పరిధిలో కాకపోతే రాష్ట్ర నాయకత్వానికి వచ్చి చెప్పండి. డెఫినెట్గా ఇక్కడ నుంచి చేవెళ్ళ పార్లమెంట్ నెక్స్ట్ మీటింగ్ ఇలా ఇప్పుడు తక్కువ అనట్లేదు, దినదినాభివృద్ధి ఎదుగుతుంది. ఇంకా మన జనసేన జెండా చేవెళ్ళ పార్లమెంటు పరిధిలో ఎగరాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.